న్యూస్కి స్వాగతం. నేషనల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో రాష్ట్ర స్థాయి, జిల్లా, మండల కమిటీలను నియమించారు. వారికి నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ జాతీయ అధ్యక్షులు షేక్ జలానీ బాషా చేతుల మీదుగా ఐడి కార్డులను, నియామక పత్రాలు అందజేశారు. సందర్భంగా జలానీ బాషా మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ పేద ప్రజల సమస్యలపై పోరాడుతుందన్నారు. రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ ప్రజల సమస్యలను నిర్భయంగా మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించి న్యాయం చేస్తామన్నారు. ఇప్పటికే తిరుపతి జిల్లాలో అనేక సమస్యలపై పోరాటం చేసి న్యాయం చేయడం జరిగిందన్నారు. ఎన్నికైన సభ్యులందరూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా చెల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మురారి, మధు, జిల్లా, మండల కమిటీ సభ్యులుగా పాల్గొన్నారు. నా పేరు షేక్ జలానీ బాషా. నేను నేషనల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ హ్యూమన్ రైట్ కమిషన్కి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. గతంలో నేను వేరే ఆర్గనైజేషన్లో పనిచేసిన అనుభవం 3 సంవత్సరాలు చేశాను. ఆ 3 సంవత్సరాలలో నేను ప్రభుత్వానికి దాదాపుగా 150 కోట్ల రూపాయల ప్రాపర్టీని పట్టించాను. అవినీతి పరులంతా ఎంఆర్ఓలు కానీ, కాళాస్త్రి ఎంఆర్ఓలు కానీ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయించాను. గూడూరు ఎంఆర్ఓ గీతావాణి కూడా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయించాను. కానీ ప్రాపర్టీ 150 కోట్ల రూపాయల దాకా రికార్డు చేశాను. ఆ అనుభవంతో నేను గత 3 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను సొంతంగా పెట్టుకోవాలని చెప్పి అండర్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతితో, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు ఇది, సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితోనే 13 సర్టిఫికేట్లు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వం విత్ కొలాబరేషన్ సెంట్రల్ గవర్నమెంట్. నేను ఈ టీం ఫామ్ చేసి మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, తెలంగాణలో కూడా 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చున్నారు. దీనితో ఏంటంటే కరప్షన్ లేకుండా మనల్ని నమ్ముకున్న పేదల కోసం మన దగ్గరకు వచ్చే ఏ పనినైనా సరే మనం వాళ్ళకి సహాయం అందించి పని చేయాలని, ఓన్లీ సేవా కార్యక్రమాలు చేయాలి. అట్లా కాకుండా అవినీతిగా ప్రవర్తిస్తే నేను ఇటువంటి పోస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మొత్తం వాళ్ళకి జారీ చేసినటువంటి ఐడి కార్డులు కానీ, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు కానీ మొత్తం తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా కంట్రోల్ చేసేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసి ప్రజలకు సేవ చేస్తూ మీ కార్యక్రమాల్లో మీరు నిమగ్నమై సమాజ సేవలో పాల్గొనాలని చెప్పి నేను దీన్ని స్థాపించడం జరిగింది. ఎక్కడా కూడా చెడ్డ పేరు కాకుండా ఇప్పుడు నేను ఇస్తున్న కమిటీ మెంబర్లందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా మొత్త లేకుండా పనిచేయాలని చెప్పి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా. నా పేరు చెల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి. ఈరోజు నేషనల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్, నేషనల్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమిషన్కి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను నాపై నమ్మకం వచ్చి ఎస్కే జలానీ బాషా గారు, డాక్టర్ జలానీ బాషా గారు ఈ బాధ్యతను నాకు అప్పగించడం జరిగింది. భవిష్యత్తులో నాకు ఇచ్చినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తారని, అదేవిధంగా నాతో పాటు ఉన్నటువంటి మిగతా సభ్యులందరినీ కలుపుకొని ఎదుర్కొంటారని తెలియజేసుకుంటూ ఈ నమ్మకాన్ని మా అందరిపై ఇచ్చినటువంటి మా జలానీ బాషా గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీన్ని స్థాపించడమే కాకుండా ఆయన గతంలో కూడా ఎన్నో ముందుగానే చెప్పాడు, ఎన్నో పోరాటాలు చేశారు, కొన్ని థ్రెట్స్ కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ సమాజ సేవలు చేయడంలో, పేదలకి అండదండగా ఉండడంలో, ఎక్కడైనా కరప్షన్ జరుగుతుంటే దానికి అడ్డుకట్ట వేయడంలో ఆయన ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. కాబట్టి ఆయన కష్టానికే ఈ ఫలితం అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొలాబరేషన్తో రావడం అనేది ఒక మంచి పరిణామంగా తీసుకుంటూ, భవిష్యత్తులో కూడా ఆయనకి కానీ, ఆయన స్థాపించినటువంటి దీనికి కానీ ఎలాంటి చెడ్డపేరు లేకుండా మా కమిటీ మెంబర్స్ అందరం కూడా కలిసి పనిచేస్తామని, పేద ప్రజలకు కానీ ఏదన్నా న్యాయబద్ధంగా ఉన్నటువంటి, చట్టబద్ధంగా ఉన్నటువంటి పనులు చేసుకున్న వాళ్ళు కూడా మీ అందరూ సహాయ సహకారంగా ఉంటామని మరొకసారి నేను రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ఉపాధ్యక్షుడిగా నన్ను డాక్టర్ ఎస్కే జలానీ బాషా గారు నియమించినారు. అదేవిధంగా జిల్లా స్థాయి మండల స్థాయి కార్యవర్గాన్ని కూడా ఈరోజు నెల్లూరు ప్రెస్ క్లబ్లో నియమించడం జరిగింది. అందరూ తమ తమ పనుల్లో నిమగ్నమయ్యి డాక్టర్ జలానీ బాషా గారికి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఆ పనులు చేసుకొని
జాగ్రత్తగా ఉంటారని తెలియజేసుకుంటూ జిల్లాని భాష గారికి మా మీద జాతీయ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇచ్చిన దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.